బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీటు సింగిల్ ఛానల్ ఏబిఎస్, అలాగే హోండా యూనికార్న్ 160 ఇవి రెండు కూడా 2026లో న్యూ అప్డేటెడ్ వెహికల్స్ అయితే వచ్చేసాయి. యూనికార్న్ అసలు ఏం అప్డేట్ కాకుండా 2025లో వచ్చిన మేజర్ అప్గ్రేడ్ తోటి తీసుకొచ్చేస్తే, బట్ బజాజ్ పల్సర్ N160 మాత్రం కాస్త గ్రాఫిక్స్ వైజ్ మనకి కొత్తగా కనిపించే విధంగా తీసుకొచ్చారు. ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ అనేవి సో కొనేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి మనల్ని. వాటి నుంచి మనం కొంచెం బయటకు వచ్చి మనకు నచ్చిన వెహికల్ని, మన లైఫ్ స్టైల్కి తగ్గ వెహికల్ని చూస్ చేసుకోవడంలో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను రెండింటికి సంబంధించి కంప్లీట్ రైడ్ రివ్యూ అండ్ స్పెక్స్ గురించి క్లియర్గా చెప్తూ ప్రైస్ గురించి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాను. కొనే ముందు ఒక్కసారి ఆ రెండు వీడియోస్ని కూడా మీరు వెళ్ళి ఓపెన్ చేసి క్లియర్గా చూసి తీసుకోండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను వాటి అన్నిటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. సో నేను రైడ్ చేస్తున్నప్పుడు అండ్ వెహికల్ని నేను చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఈ వెహికల్ వీళ్ళకే సూట్ అవుతుంది, ఈ వెహికల్ వీళ్ళకే సూట్ అవుతుందని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను, నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. సో ఫస్ట్ అయితే మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటికి సేమ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్తో తెచ్చారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 1,55,000 రూపాయలు N160 వస్తుంటే మనకి యూనికార్న్ 1,45,000 దాకా పడుతుందన్నమాట. అప్రాక్సిమేట్ ఈ ఫిగర్సే ఉంటాయి. సో మీకు ప్రైస్ అనేది 10,000 రూపాయలు ఎక్కువ N160 అయితే అవుతుందన్నమాట. సో ఈ 10,000 రూపాయలు మీకు బడ్జెట్ స్ట్రిక్ట్ 160cc బండే కొనాలనుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఇంకా మీకు ఛాన్స్ లేదు, హోండా యూనికార్న్ అయితే మీరు తీసేసుకోండి. బట్ ఈ 10,000 రూపాయలు కూడా పెట్టుకొని నేను ఒక మంచి వెహికల్ని ఈ రెండింటిలో ఒకటి తీసుకోవాలనుకున్నట్లయితే సో మనం ముందుకెళ్దాం. ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన ఇంజన్ గురించే. ఇక్కడ ఇంజన్ విషయంకి వస్తే రెండు 160cc ఇంజన్స్, రెండు సేమ్ టార్క్ తోటే వస్తున్నాయి. మనకి యూనికార్న్ వచ్చేసరికి 14.5 Nm టార్క్తో వస్తుంటే 14.65 Nm టార్క్ N160 అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇనిషియల్గా సేమ్ పికప్ అయితే ఉంటుంది. బట్ మిడ్ రేంజ్లో టాప్ ఎండ్లో మీకు వచ్చేసరికి N160 కొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇది 16 PS పవర్ విషయంలో మీరు ఆ డిఫరెన్స్ నోట్ చేస్తారు. టాప్ స్పీడ్ అని కూడా ట్రై చేస్తున్నప్పుడు రెండు వెహికల్స్ సో ఎఫర్ట్లెస్గా N160 అయితే మాత్రం కొంచెం మంచి టాప్ స్పీడ్ని అయితే అందుకుంటుంది అనమాట. సో ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా. ఇంకా రెండు వెహికల్స్ని నేను రైడ్ చేస్తున్నప్పుడు మంచి రిఫైన్డ్ ఫీలింగ్ అయితే కలిగాయి అండ్ రెండు చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. సో ఈ రెండు కూడా జనరల్గా డే టు డే యూసేజ్ కోసం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆ విషయానికి వస్తే మైలేజ్ ప్రయారిటీ కదా, డైలీ కమ్యూట్ చేయడానికి, ఒకేషనల్ లాంగ్ రైడ్స్ కోసం. సో జనరల్గా కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ టార్గెట్ చేస్తూ వచ్చిన వెహికల్స్ అన్నమాట ఇవి. సో ఆ విషయానికి వస్తే హోండా యూనికార్న్లో మనకి 55 వరకు మైలేజ్ పొందొచ్చు హైవే మీద. బట్ ఇక్కడ పల్సర్ N160లో చూసుకున్నట్లయితే 45 to 50 kmpl మైలేజ్ అండ్ వరస్ట్ కేసులో మీకు 40 kmpl కూడా వస్తుందన్నమాట. అది మీరు రైడ్ చేసేదాన్ని బట్టి, ఎందుకంటే కొంచెం పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ చేశారు కాబట్టి. అండ్ కంపారిటివ్లీ మనకి యూనికార్న్తో పోల్చుకున్నట్లయితే నెక్స్ట్ ఈ రెండింటికి చాలా ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ పాయింట్ అనేది వినండి. సో రెండింటికి లుక్స్ వైజ్ అండ్ సీట్ కంఫర్ట్ అలాగే హ్యాండ్లింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. N160ని చూసిన వెంటనే ప్రొజెక్టర్ LED ల్యాంప్ తోటి, నేక్డ్ స్పోర్టియర్గా అండర్బెల్లీ ఎగ్జాస్ట్ తోటి చాలా స్లీక్గా కనిపిస్తూ స్పోర్టియర్ ఫీల్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా యూనికార్న్ చూసుకున్నట్లయితే ఫుల్ క్లాస్ అన్నమాట. మీకు క్లాసిక్ వెహికల్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు దీంట్లో నుంచి, అలాంటి మైండ్ సెట్ ఉంటేనే యూనికార్న్కి అయితే వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ ఈ రెండింటి యొక్క హ్యాండ్లింగ్ గురించి చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి డిఫరెంట్ హ్యాండిల్ క్యారెక్టరిస్టిక్స్ తోటి వస్తున్నాయి. యూనికార్న్ చాలా ఫార్మల్ హ్యాండిల్ బార్, మనకి అప్రైట్ ఉంటుంది. చైర్లో కూర్చొని రిలాక్స్డ్గా హ్యాండిల్ బార్ పట్టుకొని ఇంజన్ స్ట్రెస్ అవునంత వరకు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ బజాజ్ పల్సర్ N160లో హ్యాండిల్ బార్ అలా ఉండదు. మనం ఫార్వర్డ్ లీన్ అవుతాం, కొంచెం వంగి హ్యాండిల్ బార్ పట్టుకుంటాం ఒక 10%. సో మీకు స్పోర్టియర్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీంతో రిలాక్స్డ్గా అలా కూర్చోవాలంటే కుదరదు, ఆ స్పోర్టియర్ ఫీల్ ఉంటుంది కాబట్టి కొంచెం లాంగ్ రైడ్కి మీకు ఇంజన్ స్ట్రెస్ అయ్యేంత వరకు వెళ్తానంటే కుదరదు. అకేషనల్ లాంగ్ రైడ్స్ అయితే మాత్రం N160లో చాలా బాగా కుదురుతాయి అన్నమాట కంపారిటివ్లీ యూనికార్న్. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోండి, మీరు టోటల్గా రిలాక్స్డ్ పొజిషన్ కోరుకుంటున్నారా, స్పోర్టియర్ పొజిషన్ కోరుకుంటున్నారా అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇంకా సీట్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వెహికల్స్ యొక్క సీట్ అనేది ఫ్యామిలీకి కంఫర్టబుల్గానే ఉంటుంది. మీరు చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికల్ కొనాలని చూస్తున్నట్లయితే, ఫ్యామిలీ యొక్క కంఫర్ట్కి ప్రయారిటీ ఇస్తున్నట్లయితే యూనికార్న్ తీసుకోండి. పెద్ద స్టెప్ అయి ఉండదు, లో హైటే ఉంటుంది, ఫ్యామిలీ చక్కగా ఎక్కి కూర్చుంటుంది అనమాట. N160లో సింగిల్ సీటే కొంచెం స్టెప్ అయి ఉంటుంది, అంటే కొంచెం హైట్ ఉంటుంది, వాళ్ళు లేడీస్ యాక్సెస్ చేయడానికి. యూనికార్న్ చాలా కంఫర్ట్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్ యాక్సెస్ చేయడానికి కూడా చాలా తక్కువ హైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఎక్కి కూర్చోగలుగుతారు అనమాట. ఇంకా ఫీచర్స్ చాలా ముఖ్యం, రెండు వెహికల్స్కి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ విషయంలో హోండా యూనికార్న్లో మీరు చూసుకున్నట్లయితే
సన్న టైర్ ఉంటుంది, 100 సెక్షన్ టైర్తో వచ్చేస్తుంది. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అలాగే మనకి కనెక్టివిటీ ఫీచర్స్ లేనటువంటి డిజిటల్ కన్సోల్ వస్తుందన్నమాట. దీంట్లో డే టు డే యూసేజ్ సంబంధించినటువంటి స్టాట్ చూసుకోవచ్చు. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, గేర్ పొజిషనింగ్ ఇండికేటరు, సో అలాగే మనకి టైము, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పల్సర్ N160 చూసుకున్నట్లయితే ఫీచర్స్ వైజ్ మీకు ఇక్కడే కాస్త ఎక్కువ ఫీచర్స్ మనం పెట్టే 10,000 రూపాయలకి సో న్యాయం జరిగింది అనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అండ్ డిస్క్ బ్రేక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే కనెక్టివిటీ కన్సోల్ అయితే వచ్చేస్తుంది. సో మన గేర్ పొజిషనింగ్ ఇండికేటర్తో పాటు టాకోమీటర్, స్పీడోమీటర్, టైము, ఇలాంటి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్తో పాటు అదనంగా ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మనం ఆ స్క్రీన్ మీద అయితే పొందొచ్చు అనమాట. ఇంకా సస్పెన్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి రెండిట్లో కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ మోనోషాక్తో వస్తున్నాయి అండ్ రెండు సస్పెన్షన్స్ బాగానే ఉన్నాయి రైడ్ చేసినప్పుడు నాకు. అండ్ యూనికాన్ సస్పెన్షన్ అనేది కంపారిటివ్లీ బ్యాక్ సైడ్ N160 మోనోషాక్ కంటే కాస్త స్మూత్ అనిపించింది అనమాట. ఫైనల్గా నా ఒపీనియన్ గురించి మాట్లాడితే బజాజ్ పల్సర్ N160 అనేది కంప్లీట్లీ ఇండియన్ యూత్ మెచ్చినటువంటి, అండ్ యూత్ అంటే ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ యూత్కి ఏముంటాయండి, ఫ్యామిలీకి స్టిక్ అయి ఉంటారు. వాళ్ళని అప్పుడప్పుడు ఎక్కించుకున్నప్పుడు వాళ్ళు కూడా అరే ఏం బండి కొన్నావురా, ఎక్కడానికి కూడా ఇబ్బందిగా ఉంది అనేటట్లు ఫీల్ అవ్వకూడదు. అది ఖచ్చితంగా పట్టించుకుంటారు. అండ్ వాళ్ళని దించిన తర్వాత ఆ ఫన్ఫుల్ రైడ్స్, ఆ స్పోర్టియర్ వైబ్స్, సో ఇవన్నీ కోరుకుంటారు. సో వీటి కోసం కనుక మీరు కనుక స్ట్రిక్ట్లీ ఒక 25 ఇయర్స్ అండ్ 26 ఈ ఏజ్ గ్యాప్లో కనుక ఉన్నట్లయితే మీరు ఆబ్వియస్లీ హ్యాపీగా ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోయి బజాజ్ పల్సర్ N160 తీసేసుకోండి. సో మీకు అకేషనల్ లాంగ్ రైడ్స్కి, డే టు డే కమ్యూటింగ్కి అండ్ మైలేజ్ కూడా బాగా వస్తుంది అండ్ మీకు కావాల్సిన ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు కనెక్టివిటీ ఫీచర్స్తో పాటు వైడర్ టైర్ ఉంటుంది, డ్యూయల్ డిస్క్ వచ్చేస్తుంది. సో చాలా స్పోర్టియర్గా ఉంటుంది. మంచి క్యారెక్టరిస్టిక్స్ ఆ డిఎన్ఏ అయితే కలిగి ఉందన్నమాట. సో ఇప్పుడు యూనికాన్ ఎవరు తీసుకోవాలి? సో ఎవరైతే రిలాక్స్డ్, ఫుల్ రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్, అలాగే మంచి హ్యాండ్లింగ్, లాంగ్ రైడ్స్ నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. లాంగ్ రైడ్స్ ఆబ్వియస్లీ ఎక్కువ వెళ్తుంటే ఏమవుతుందంటే మనకి స్పోర్టియర్ అయితే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉంటాయన్నమాట. అందుకే నేను N160 అకేషనల్ అన్నాను. సో ఇది మీకు ఇంజన్ స్ట్రెస్ అయ్యేంత వరకు అలా వెళ్తూనే ఉండొచ్చు. ఈవెన్ లాంగ్ రైడ్స్ అంటే లడక్ ట్రిప్స్, సౌత్ ఇండియా ట్రిప్స్ కాదండి, నేను జనరల్గా చెప్తున్నాను. సో ఈ 200-300 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు అకేషనల్లీ సో మీకు ఖచ్చితంగా రిలాక్స్డ్ సిట్టింగ్ పోస్చర్, హ్యాండ్లింగ్ కావాలంటే మీరు హ్యాపీగా ఇది తీసేసుకోండి. యూనికాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇంజన్ కూడా మీకు మంచిగా ఫ్యూయల్ ఎఫిషియెంట్ వైజ్ ఉంటుంది కాబట్టి లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మరీ ఫ్యూయల్ కోసం ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫ్యామిలీకి స్టిక్ అయిన వాళ్ళు, మరీ ముఖ్యంగా యూత్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఫ్యామిలీని కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ తక్కువ హైట్ ఉండాలి అండ్ ఎక్కువ పెద్దవాళ్ళు కూడా నేను బండి ఎక్కించుకొని తిప్పుకోవాలనుకునే వాళ్ళు యూనికాన్ మీకు చాలా మంచి బండి, హ్యాపీగా మీరు అయితే తీసేసుకోండి. వెహికల్ నేను చూసినప్పుడు, రైడ్ చేసినప్పుడు అండ్ నాకు చెప్పాలనిపించిన విషయం అండ్ నాకు అనిపించిన విషయాన్ని సో నేను చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తాయి ఈ రెండు వెహికల్స్ని చూసినప్పుడు, కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఏది డిసైడ్ అవుతారనేది సో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. సో ఖచ్చితంగా కూడా వెళ్ళేటప్పుడు మన ఛానల్ని ఇలాంటి మంచి కంటెంట్ కోసం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కింద హైప్ ఇచ్చారు, కొత్తగా హైప్ చేయండి, కొంతమందికి ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.